అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తా అని చెప్పేసి ఒక కార్యకర్తల సమీక్ష సమావేశంలో, ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెంది నేటికి 22 నెలల కాల వ్యవధి కావస్తూ ఉంది. మరి ఈ 22 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు, అనగా ప్రతిపక్ష పార్టీ తీరు అంటే హోదా లేకపోయినప్పటికీ నిజంగా ప్రజల పక్షాన పోరాడడం జరిగిందా, లేకపోతే ఎవరి పక్షాన 22 నెలల కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది? మరి ఈ పలు తదితర అంశాలపైన ఈ వీడియోలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన యొక్క ఓటమికి రైతుల ప్రేమ ఏమైపోయిందో, అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయిందో, నిరుద్యోగుల ప్రేమ ఏమైపోయింది, అధికారుల ప్రేమ ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రేమ ఏమైపోయింది, నేను దాదాపు 130కి పైగా సార్లు బటన్లు నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేసినా సరే మరి ఎందుకు నా పైన ప్రజలు ప్రేమ చూపలేదు? మరి నేను నమ్మినటువంటి ఖురాను, నేను నమ్మినటువంటి భగవద్గీత, నేను నమ్మినటువంటి బైబిల్ ఏందయ్యా అంటే వైసీపీ మేనిఫెస్టో. మరి నేను తీసుకున్నటువంటి మేనిఫెస్టోను నేను అమలు చేయడం జరిగిందని చెప్పేసి ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. మరి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం తిరస్కరించడం జరిగింది. అంటే ప్రతిపక్ష హోదా లేకోకుండా చేయడం జరిగిందంటే కంప్లీట్గా వైసీపీ పార్టీని పక్కకు పెట్టడమే అన్న తరహాలో ఆనాడు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, మరి 2025 జనవరి నుంచి నేను ప్రజల్లోనే ఉంటానని చెప్పేసి గతంలో ఒక సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ ఎక్కడ కనపడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అనేది కూడా సొంత పార్టీలోనే ఒక చర్చ అయితే మొదలైంది. సరే, మరి ఏదేమైనప్పటికీ సినిమా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి సినిమా చూపించడం పక్కన పెడితే మరి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ 22 నెలల కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రజల పక్షాన పోరాటం చేశారా? ఏ అంశాలపైన పోరాటం చేశారు అంటే మీరు రీసెంట్గా గమనించినట్టయితే ఏబిఎన్ ఆర్కే గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన, ఏబిఎన్ ఆర్కే గారు చేసినటువంటి వ్యాఖ్యలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ హైదరాబాద్కి వెళ్ళి మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదురుగా కూర్చొని ధర్నాలు చేయడం జరిగింది, ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, ఒక రకంగా దాడులు కూడా చేయడం జరిగింది. సరే, మరి ఈరోజు ఒక జర్నలిజం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తప్పు ఒప్పుల గురించి మనం పక్కన పెట్టినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ప్రజల పక్షాన ఉందా, లేకపోతే సొంత ఎజెండాగా నడుస్తుందా అనేది కూడా ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారనేటువంటి అంశాన్ని వైసీపీ పార్టీ నాయకులు గుర్తించాలి. మరి గత 22 నెలల కాల వ్యవధి, అనగా రేపు మే నాటికి 24 నెలలు పూర్తి కావస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెంది మరి 20 అంటే దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు వారానికి బెంగళూరులో ఉండడం జరుగుతుంది. మిగిలినటువంటి రోజులు తాడేపల్లిలోను లేదా ఇంకో చోట ఉండడం జరుగుతుంది. మరి ఈయన జరిగినటువంటి పర్యటనలు, పరామర్శలు ఏంటి, ప్రజల పక్షాన ఉన్నాయా అంటే డ్రగ్స్ కేసులో, గంజాయి కేసులో, లేకపోతే మర్డర్లు, కూనీలు కేసులు ఉన్నటువంటి, లేకపోతే సోషల్ మీడియాలో బూతులు పోస్టులు చేసినటువంటి కార్యకర్తలకు పరామర్శలు చేయడమే ఈ 22 నెలల కాల వ్యవధిలో మనం అందరం గమనించాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఒకవైపు మెగా డిఎస్సి 2వ నోటిఫికేషను, మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ నియామకము, మరి ప్రైవేట్ కంపెనీల ద్వారా ఇప్పటివరకు ఎన్ని జాబులు అని చెప్పేసి ఎంఓయూలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడైనా నిరుద్యోగుల పక్షాన ఈరోజు వైసీపీ పార్టీ ఏమి పోరాటాలు చేసింది అంటే ఏమీ లేదనేది మన ముందున్నటువంటి అంశం. మరి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి, బకాయిలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాలేజీ యాజమాన్యాలతో చర్చించి డబ్బులు విడతల వారీగా వేయడం జరుగుతూ ఉంది. ఫీజు 4 కార్యక్రమం కూడా దాదాపు 5 సార్లు వాయిదా వేసి విఫలమవడం జరిగింది. మరి ఇకపోతే మెడికల్ కాలేజీల అంశం. ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశం గురించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మాట్లాడడమే మానేయడం జరిగింది. ఎందుకంటే దీనిలో నరేంద్ర మోడీ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, విధానము అని చెప్పేసి తెలుసుకోవడం ద్వారా
మరి మోడీ గారి నుంచి ఆదేశాలు వచ్చాయేమో తెలియదు కానీ ఆ మెడికల్ కాలేజీల అంశం ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ ఏ నాయకుడు కూడా మాట్లాడడం లేదు. మరి ఇక ఏ అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే కేవలము సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు అంటే కల్పనలు చేసి వివిధ పేర్లతో పెట్టినటువంటి పోస్టుల ద్వారా వచ్చినటువంటి పరామర్శలను ఎక్కువగా చేయడం. రీసెంట్గా రాజధాని విషయంలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి కూడా వెళ్ళకపోవడం జరిగింది. 24 నెలల కాల వ్యవధి, అంటే దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధిలో మరి రాష్ట్ర ప్రజల తరపున సరే ఒక పులివెందుల శాసనసభ్యుడు లేకపోతే ఒక పార్టీకి అధినేతగా పక్కన పెడితే ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అయినా సరే ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటే గతంలో ప్రజలు ఈయనకు తీర్పునివ్వడం జరిగింది. అదే ప్రజలు రాజ్యాంగం మేర ఓటు హక్కు ఉపయోగించుకొని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. మరి అదే ప్రజల కోసమైనా నేడు అసెంబ్లీకి వెళ్ళి గలమిప్పాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మరి ఆయన కూడా ఈ విషయంలో అసెంబ్లీకి వెళ్ళేటువంటి అంశంలో కూడా విఫలమయ్యారనేది కూడా సొంత పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎవరికి సినిమా చూపిస్తారు, దేనికి చూపిస్తారనే చర్చ కూడా అటు సొంత పార్టీలోని ఇటు ప్రజల్లోనూ కూడా జరుగుతూ ఉందనేది మీ ముందర ఉంచుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం.